దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అయోధ్య ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పకడ్బందూ సేవలు 29 వరకు కొనసాగుతున్నాయి. 30 నుంచి జనవరి 9 రాపత్తు సేవలు జరుగుతున్నాయి. అనంతరం జనవరి 10 నుంచి 15 వరకు విలాత్సవాలు, 16న జరిగే విశ్వరూప సేవతో ఈ ఉత్సవాలు ముగిశాయి. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యాయోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. శనివారం నుంచి 28 వరకు దశావతారాల అలంకారంలో రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో స్వాగత ద్వారా ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు అందంగా తీర్చిదిద్దడంతో ముక్కోటి శోభ సంతరించుకుంది. 28న తిరుమంగై అశ్వాల్ పరమపద ప్రదోత్సవం నిర్వహించనున్నారు. 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదే రోజు రాత్రి పోలీసు శాఖ డిఎస్పీ బంగ్లాలంలో దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రగల్భతు సేవలు 29 వరకు కొనసాగుతున్నాయి. 30 నుంచి జనవరి 9 వరకు రాపత్తు సేవలు జరుగుతాయి. అనంతరం జనవరి 10 నుంచి 15 వరకు విలాదోత్సవాలు, 16న జరిగే విశ్వరూప సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. శనివారం నుంచి 28 వరకు దశావతారాల అలంకారాల్లో రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో స్వాగత ద్వారా ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు అందంగా తీర్చిదిద్దడంతో ముక్కోటి శోభ సంతరించుకుంది. 28న తిరుమంగై అశ్వాల్ పరమపద పదోత్సవం నిర్వహించనున్నారు. 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుని ఉత్తర ద్వారంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదే రోజు రాత్రి పోలీస్ శాఖ డిఎస్సి బంగ్లాలోని మండపంలో రావత్తు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.